ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదని చెప్పవచ్చు. ప్రతినిత్యం కూడా ఏదో ఒక సెంటర్ దగ్గర రైతులు రోడ్డెక్కి వాళ్ళ ఆక్రందనలు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని PACS వద్ద కొంతమంది మాత్రమే యూరియా రైతులకు ఇవ్వడంతో అధికారులపై వాళ్ళు మండిపడి ఆగ్రహంతో ఒక్కసారిగా రైతులంతా మూకుమ్మడిగా నాగర్ కర్నూలు ప్రధాన రహదారిపైకి వచ్చి ధర్నా రాస్తారోకో నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాసేపట్లో పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా రైతులు ఏమాత్రం కూడా శాంతించకుండా మాకు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని చెప్పేసి రోజుల తరబడి తిరుగుతున్నామని చెప్పేసి ప్రతి వచ్చినప్పుడల్లా 2-3 రోజుల తర్వాత ఇస్తామని చెప్పేసి ఏదో టోకెన్లు ఇచ్చేసినట్టు చేసి మమ్మల్ని పంపిస్తున్నారు తప్ప యూరియా ఇవ్వటం లేదని చెప్పేసి తిండి తిప్పలు లేకుండా పశువు గొడ్డు గోదాలు అన్నింటినీ కూడా వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రతినిత్యం ఇదే పనిగా తిరుగుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా యూరియాకు అనేక కష్టాలు పడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులతో కొంత వాగ్వాదం కూడా దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అక్కడ సంబంధిత అధికారి మాత్రం కాసేపటికి ఆలస్యంగా వచ్చాడు. ఉన్నతాధికారులు మాత్రం కూడా ఎవ్వరు కూడా అటు వైపు కూడా కన్నెత్తి చూడలేదు. కాసేపట్లో రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఎమ్మెల్యే రావాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున యూరియా ఇవ్వాలని చెప్పేసి కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లో యూరియా ఇవ్వకపోతే పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా ప్రభుత్వం పైన చేస్తామని చెప్పేసి కూడా రైతులు మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో BRSV ఆధ్వర్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకలపై BRSV నాయకులు పెద్ద ఎత్తున మండిపడుతూ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించిన తర్వాత అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా వాళ్ళు ధర్నా రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కొంతమంది వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులతో కుమ్మక్కై డబ్బులకు కొన్ని గ్రూప్ 1కి సంబంధించినటువంటి అమ్ముకున్నారని చెప్పేసి కూడా దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలని చెప్పేసి కోర్టు ఆదేశాల మేరకు పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి కూడా BRSV నాయకులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహాలోనే విద్యార్థులకు అన్ని విధాలుగా అన్యాయం చేస్తూ ఉందని చెప్పేసి ఆ జాబ్ క్యాలెండర్ ఏమైందని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ముస్లిం మైనార్టీ సోదరులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మిలాద్ ఉన్నబీ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కూడా ముస్లిం పెద్దలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. దీని సందర్భంగా కొంతమంది అక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతి సంవత్సరం కూడా ఈ మిలాద్ ఉన్నబీ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ ఉన్న సందర్భంగా కొంత ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించామని చెప్పేసి కూడా మత పెద్దలు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలన్నదే ఉద్దేశం అని చెప్పేసి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తితో కూడా నినాదాలు చేసుకుంటూ వాళ్ళు పట్టణంలో కూడా భారీ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ర్యాలీలో ముస్లిం మైనార్టీ సోదరులంతా కూడా చిన్న పెద్ద వయోభేదం లేకుండా కూడా అక్కడ ర్యాలీలో భక్తి శ్రద్ధలతో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని కోర్టు ప్రాంగణంలో ఈరోజు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ జాతీయ లోక్ అదాలత్ కూడా మంచి స్పందన వచ్చిందని చెప్పేసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే కక్షిదారులంతా కూడా తమ పాత కేసులన్నింటి కూడా ఈ రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పేసి ఏదైతే మనం పిలుపు ఇచ్చామో ఆ పిలుపు మేరకు కూడా పెద్ద సంఖ్యలో కూడా రాజీ మార్గంతో ఈ లోక్ అదాలత్లో పాల్గొని తమ కేసులను పరిష్కరించుకున్నారని చెప్పేసి కూడా జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు అంతటా కూడా ఈ జాతీయ లోక్ అదాలత్లో తమ కేసులను పరిష్కరించుకున్నందుకు వారందరికీ కూడా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందనలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది.